హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ సెషన్‌లో వర్డ్ పార్ మేడ్ ఈజీని ఎలా చదవాలి అనేది నేను మీకు చెప్పాను. వొకాబులరీ స్టార్ట్ చేసే ముందు వర్డ్ పార్ మేడ్ ఈజీ అనే బుక్‌ని కంప్లీట్ చేయాలి. ఎందుకంటే వర్డ్ పార్ మేడ్ ఈజీలో రూట్ వర్డ్స్ ఉంటాయి. ఒక రూట్‌తో మనం ఒక 10, 15 వర్డ్స్ నేర్చుకోవచ్చు. సో, అందుకని ఫస్ట్ మనం రూట్ వర్డ్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత మనం పీవైక్యూస్, హిందూలో ఉన్న వొకాబులరీని ఈజీగా నేర్చుకోగలుగుతాం. కానీ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే వర్డ్ పార్ మేడ్ ఈజీ బుక్‌ని మాత్రం కంప్లీట్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితిలోనైనా. సో, దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ వొకాబ్యులరీ. సో, ఈ బుక్‌లో మొత్తం 47 సెషన్స్ ఉంటాయి. కేటగరైజ్డ్ ఇంటూ డిఫరెంట్ చాప్టర్స్. ఒక్కొక్క చాప్టర్‌లో మనకి 3-4 సెషన్స్ ఉంటాయి. మినిమమ్ 3 ఉంటాయి. మాక్సిమం 4 సెషన్స్ కూడా ఉన్నాయి. సో, ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క థీమ్‌తో మనకుంటుంది. ఇప్పుడు చాప్టర్ 1 అనుకోండి. చాప్టర్ 1 పర్సనాలిటీ టైప్స్ గురించి మాట్లాడుతది. చాప్టర్ 2 డాక్టర్స్ గురించి మాట్లాడుతది. ఫస్ట్ సెషన్ ఏదైతే ఉంటదో, ఆ సెషన్ కేవలం వర్డ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చే సెషన్స్‌లో దాని గురించి డీటెయిల్డ్‌గా రూట్స్‌తో మీకు నేర్పిస్తారనమాట. సో, వాటెవర్ ఇట్ మే బీ, వర్డ్ పార్ మేడ్ ఈజీ అనే బుక్‌ని మనం కంప్లీట్ చెయ్యాలి. సో, మనం ఈ సెషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. మీరేం చేయాలంటే ఒక చిన్న నోట్స్, ఒక షార్ట్ నోట్స్, సెపరేట్ నోట్స్ పెట్టండి. దాంట్లో రెడ్ కలర్‌ని యూజ్ చేయండి. వర్డ్స్ అన్నీ రెడ్ కలర్‌లో ఉండాలి. వాటి యొక్క మీనింగ్స్ అనేవి బ్లూ ఆర్ బ్లాక్ కలర్‌లో రాయండి. సో, సెషన్ 1 ఒక పేజ్‌లోనే రావాలి. ఒక చిన్న షార్ట్ నోట్స్. ఆ షార్ట్ నోట్స్‌లో ఒక పేజ్‌లో సెషన్ 1, మరొక పేజ్‌లో సెషన్ 2 అట్లా 47 పేజెస్ ఉన్నవి ఒక పేజ్‌లో ఒక్కొక్క సెషన్ వచ్చేటట్టు చూడాలి. అండ్ మొత్తం సెషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము ఈ వర్డ్ పార్ మేడ్ ఈజీ బుక్ తీసుకొని చదువుతాము అంటే అంత అవసరం పడదు. కేవలం మీరిప్పుడు సెషన్స్ విని నోట్స్ రాసుకుంటారు గదా! ఆ నోట్స్‌ని మాత్రమే రివైజ్ చేస్తూ ఉండాలి నంబర్ ఆఫ్ టైమ్స్. అండర్‌స్టూడ్. సో, మళ్ళీ మేము చదవాల్సిన అవసరం ఏమైనా ఉంటదా అంటే చదవాల్సిన అవసరం ఉండదు. కావాలంటే తీరిగ్గా సమయం ఉన్నప్పుడు చదువుకోండి. థట్ ఈస్ ఓకే. బట్ వి ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టైం చాలా తక్కువ ఉంటది గాబట్టి, తక్కువ టైంలో ఎక్కువ ప్రిపరేషన్ చేయాలి. అండ్ దెన్ రీటైన్ చేయాలి గాబట్టి, కేవలం సెషన్ వినండి, నోట్స్ రాసుకోండి, రివిజన్ చేయండి సరిపోతదంతే. సో, 47 సెషన్స్ ఉన్నాయి కదా! సో, ఈ వీడియోలో మనం సెషన్ 1ని స్టార్ట్ చేయబోతున్నాం. చాప్టర్ 1 సెషన్ 1. నౌ చాప్టర్ 1 టాక్స్ అబౌట్ పర్సనాలిటీ టైప్స్. పర్సనాలిటీ టైప్స్ ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క పర్సనాలిటీ అనేది ఉంటుంది. అది ఎలా రావచ్చు అంటే కల్చరల్ ఫ్యాక్టర్స్ మీదనే కానీ, లేకపోతే ఎన్వైర్‌మెంటల్ ఫ్యాక్టర్స్ ఒకటి. సో, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన ఆ పర్సనాలిటీ అనేది డిపెండ్ అవుతుంది. ఈవెన్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, కల్చరల్, ఎన్వైర్‌మెంటల్, సోషల్ ఫ్యాక్టర్స్ వీటన్నిటిని ఆధారం చేసుకొని ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. సో, ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటది. ఆ పర్సనాలిటీ ఏంటి అనేది మనకి సెషన్ 1లో ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఒక 10 పర్సనాలిటీస్ సెషన్ 1లో ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈ పర్సనాలిటీస్ గురించి మనం సెషన్ 2 అండ్ సెషన్ 3లో నేర్చుకుందాం డీటెయిల్‌గా విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్స్. ఓకే. నౌ లెట్ us బిగిన్ our సెషన్ 1. సెషన్ 1లో ఏ 10 వర్డ్స్ మనం నేర్చుకోబోతున్నాము? చూడండి, ఇగోయిస్ట్ అంటే ఏంటి? ఇగోటిస్ట్ అంటే ఏంటి? ఆల్ట్రుయిస్ట్ అంటే ఏంటి? ఇంట్రోవర్ట్, ఎక్స్‌ట్రోవర్ట్, యాంబివర్ట్ అంటే ఎవరు? మిసాంథ్రోప్, మిసోగైనిస్ట్, మిసోగామిస్ట్, ఎస్థెటిక్ అంటే ఎవరు? అసలు వీళ్ళందరూ ఎవరు? వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది మనం ఈ సెషన్‌లో నేర్చుకుందాం. ఓకే. ఇదంతా ఓవర్‌వ్యూ. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్కొక్క వర్డ్‌ని మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఈ స్లైడ్‌లోకొద్దాం. ఫస్ట్ వర్డ్ చూడండి, ఈగోయిస్ట్. నౌ ఇవన్నీ పర్సనాలిటీ టైప్స్ అని చెప్పాను కదా! పర్సనాలిటీ టైప్స్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా ఇంపార్టెంటే. పర్సనాలిటీ టైప్స్ అని అంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి? నౌన్స్. ఓకే. ఈగోయిస్ట్. అతనొక ఈగోయిస్ట్ అని అంటున్నాను. సో, ఈగోయిస్ట్ అంటే అతను ఎవరు అని అంటున్నాను కాబట్టి అంటే అతను పర్సన్. ఇతనొక ఈగోయిస్ట్. ఒక పర్సన్‌ని నువ్వు డినోట్ చేస్తున్నావు కాబట్టి ఇదొక నౌన్ అవుతుంది. పర్సనాలిటీ టైప్స్ అన్నీ కూడా ఏంటి? నౌన్సే. సో, ఈగోయిస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్‌ని ఇక్కడ మనం కాన్సెప్షుయల్‌గా అర్థం చేసుకుందాం. సెకండ్ అండ్ థర్డ్ సెషన్‌లో వీటిని ఏం చేద్దామంటే ఒక్కొక్క వర్డ్‌ని ఇలా స్ప్లిట్ చేస్తూ విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్ వర్డ్స్ అనేది మనం చదువుకుందాం. ఓకే. సో, సెషన్ 1 ఈస్ ఆల్ అబౌట్ యువర్ కాన్సెప్షుయల్ అండర్‌స్టాండింగ్. రైట్. సో, సీ ద ఫస్ట్ వన్, ఎగోయిస్ట్. ఎగోయిస్ట్ అన్నవాడు ఎలా ఆలోచిస్తాడు? నాకేంటి? 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 అని అంటాడెప్పుడు. ఏంటి? నేను ఈ పని చేసి పెట్టాలి నీకు. నాకేంటి? నాకేమిస్తావు? ఓకే. నాకెంతిస్తావు? ఎప్పుడు కూడా ప్రాఫిట్స్ లేదా సెల్ఫ్ అడ్వాన్స్‌మెంట్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు. అంటే సెల్ఫిష్‌గా ఆలోచిస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే సెల్ఫిష్‌గా ఆలోచిస్తాడు. అంటే అతని గురించి అతను ఆలోచించుకుంటాడు. సెల్ఫ్. దిస్ వర్డ్ ఈస్ ఇంపార్టెంట్. సెల్ఫ్. అతని గురించి మాత్రమే ఆలోచించుకునేవాడు ఈగోయిస్ట్. నాకేంటి? నాకేంటి? అని అంటాడు. ఓకే. సో, ఎందుకు? ఎందుకంటే హి ఈస్ గ్రీడీ. ఓకే. ధ్యాస ఎక్కువైపోయింది. ఎంత డబ్బున్నా సరిపోవట్ల. ఇంకా గావాలి.
ఇంకా నేను డెవలప్ అవ్వాలి. నేను అని అనుకునేవాడే ఈగోయిస్ట్. అర్థమవుతుంది కదా! అందుకని దీని యొక్క డెఫినిషన్ ఏమైంది అంటే ఈగోయిస్ట్ వన్ హూ బిలీవ్స్ ఇన్ సెల్ఫ్ అడ్వాన్స్‌మెంట్. వన్ హూ బిలీవ్స్ ఇన్ సెల్ఫ్ అడ్వాన్స్‌మెంట్. అతని యొక్క అడ్వాన్స్‌మెంట్, గ్రోత్, ప్రాఫిట్స్ ఇవి మాత్రమే ఆలోచించుకునేవాడిని ఈగోయిస్ట్ అని అంటారు. మనకి ఎగ్జామ్‌లో ఏవేవి ఆప్షన్స్‌గా వస్తాయి అంటే, ఒకటి ఈ సెల్ఫ్ అడ్వాన్స్‌మెంట్ అనే ఈ వర్డ్ ఉండొచ్చు. అండ్ దెన్ సెల్ఫిష్ అనే వర్డ్ ఇస్తూ ఉంటాడు. సో, ఇవి కనిపించినప్పుడు మనం ఈగోయిస్ట్ అన్న ఆన్సర్ పెట్టేయడమే. రైట్? నౌ నెక్స్ట్ వన్ ఈగో టెస్ట్. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఈగోటిస్ట్‌కి డిఫరెన్స్ ఏంటి? స్పెల్లింగ్ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఈగో అన్న వర్డ్ ఉంది. ఐఎస్‌టి అంటే ఐఎస్‌టి ఈస్ నథింగ్ బట్ దట్ పర్సన్ అని అర్థం. నౌ ఈగోటిస్ట్ ఇక్కడ టీ వచ్చింది చూడండి. ఏమొచ్చింది ఇక్కడ? టీ. నౌ టీ అంటే ఏంటసలు? టీ అంటే టీ ఫర్ టాక్. ఏ ఫర్ యాపిల్ అన్నట్టు టీ ఫర్ టాక్. టాక్ అంటే వీళ్ళేంటి ఎప్పుడు వాళ్ళ అకంప్లిష్మెంట్స్ గురించి మాత్రమే మాట్లాడేవాడు. అంటే మాకింత ఆస్తుంది, నేను ఇన్ని డిగ్రీలు పొందాను, నేను ఇంత అందగాడిని అని చెప్పుకోవడమే. జస్ట్ వాళ్ళు టాక్ మాత్రమే. టాక్. ఓకే. దే ఓన్లీ టాక్ అబౌట్ దేర్ అచీవ్‌మెంట్స్, దేర్ సక్సెస్, దేర్ అపియరెన్సెస్. సో, ఈగోయిస్ట్‌కి, ఈగోటిస్ట్‌కి డిఫరెన్స్ ఏమిటి? 2 వర్డ్స్‌లో ఈ 2 పదాల్లో ఇగో అన్న వర్డ్ ఉంది. ఇగో అంటే అని అర్థం. అంటే వాడి గురించి మాత్రమే ఆలోచించుకునేవాడు. సో, ఈగోయిస్ట్ అంటే వాడి గురించి ఆలోచించుకుంటాడు. వాడికి ప్రాఫిట్ లేనిది, వాడికి లాభం లేనిది ఏ పని చెయ్యడు. దట్ ఈస్ ఈగోయిస్ట్. కానీ ఈగోటిస్ట్ ఏంటంటే ఇక్కడ కేవలం వాడు మాట్లాడతాడు మాత్రమే. అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఏంటి? సెల్ఫ్ డబ్బా ఈస్ నథింగ్ బట్ ఈగోటిస్ట్. నౌ ఈ ఈగోటిస్ట్‌కి సంబంధించి సినానిమస్‌గా ఉండే ఒక ఇడియం నేర్చుకున్నాము. అది ఏంటి అనేది మీరు కామెంట్స్‌లో చెప్పాలి. అప్రాక్సిమేట్‌గా ఒక 500 ఇడియమ్స్ అవి కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ నేర్చుకున్నాం. రైట్? సో, ఆ ఇడియమ్స్‌లోనే ఒక ఇడియం యొక్క మీనింగ్ ఈగోటిస్ట్‌కి ప్లస్ ఆ ఇడియంకి సేమ్ మీనింగ్ ఉంటది. అందుకే నేను చెప్తాను డాట్స్‌ని కనెక్ట్ చేయాలి అని చెప్తాను. సినోనిమ్స్ వేరు, ఇడియమ్స్ వేరు అని కాదు. వి ఆర్ లెర్నింగ్ వొకాబులరీ. మొత్తం కనెక్షన్ ఉంటది. ఓకే. ఒక పదాన్ని నువ్వు ఒక ఇడియం రూపంలో చెప్పాలంటే అలా చెప్తావు. అర్థమవుతుందా? సో, అందుకని డాట్స్‌ని మనం కనెక్ట్ చేస్తూ చదవాలి. వేరు వేరు కాదు అంతా ఒకటే. సో, ఈగోటిస్ట్ అంటే వన్ హూ టాక్స్ అబౌట్ వన్స్ అకంప్లిష్మెంట్స్ ఆర్ వన్స్ సక్సెస్ ఆర్ వన్స్ అపియరెన్సెస్. వాడిని ఈగోటిస్ట్ అని అంటారు. మరి ఏ ఇడియం సేమ్ మీనింగ్ ఉంటుంది అనేది మీరు కామెంట్స్‌లో నాకు చెప్పండి. ఓకే. ఒక హింట్ ఇస్తాను. అది బి లెటర్‌లో ఉంటది. బి లెటర్‌లో ఉంటది చూడండి. రైట్. నౌ ఇప్పుడు ఈ ఇగో టెస్ట్‌కి సంబంధించి నేను ఇంకా మీకు 2 సినోనిమ్స్ నేర్పిస్తాను. అవి కూడా ఇంపార్టెంటే. ఫస్ట్ సినోనిమ్ ఏంటంటే వానిటీ. వానిటీ. సెకండ్ వన్ ఇస్ కన్సీట్ ఆర్ కన్సీటెడ్. ఈ 2 కూడా నౌన్సే. ఓకేనా? ఈ 2 కూడా ఏంటి? నౌన్సే. సో, వానిటీ అన్నా, కన్సీట్ అన్నా ఒక్కటే. మీనింగ్ ఏంటి? సేమ్. ఏంటది? వాళ్ళ అచీవ్‌మెంట్స్, వాళ్ళ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రైడ్ అన్నమాట అది. ఓకే. సో, ఎక్సెసివ్ ప్రైడ్ ఆఫ్ వన్స్ ఓన్ అచీవ్‌మెంట్స్ లేదా అప్లాస్ ఇస్ కాల్డ్ వానిటీ ఆర్ కన్సీట్. ఇక్కడ కాన్సెప్ట్ ఒక్కటే. టాక్ అబౌట్ వన్స్ అకంప్లిష్మెంట్స్. అది మన కాన్సెప్ట్. సంబంధించి మనం ఇప్పుడు 4 నేర్చుకున్నాం. ఒకటేంటి? ఈగోటిస్ట్. మరొకటేంటి? వానిటీ. థర్డ్ ఏంటి? కన్సీట్. All these are synonyms. Vanity, conceit. These 2 words are mentioned in your book. In your book అంటే వర్డ్ పార్ మేడీసీ. సో, వర్డ్ పార్ మేడీసీలో ఆ వర్డ్ మెన్షన్ ఉంది అనంటే ఎగ్జామ్‌లో అపియర్ అవుతది. గుర్తుపెట్టుకోండి. వానిటీ అన్న వర్డ్ చాలా సార్లు అడిగాడు. కన్సీట్ అన్న వర్డ్ కూడా అడిగాడు. సో, ఈగోటిస్ట్ అన్న, వానిటీ అన్న ఈగోటిస్ట్‌ని పర్సన్. ఆ పర్సన్ అంటాం ఈగోటిస్ట్ అని. వానిటీ అండ్ కన్సీట్ ఇది ప్రాసెస్. పర్సన్‌ని అనం. వానిటీ పర్సన్ కాదు. ఓకే. సో, ఆ ప్రాసెస్‌ని మనం వానిటీ ఆర్ కన్సీట్ అని అంటాం. ఏంటా ప్రాసెస్? ఏ ప్రాసెస్ అది? గొప్పలు చెప్పుకునే ప్రాసెస్. సో, దాన్ని వానిటీ అని అంటారు లేదా కన్సీట్ అని అంటారు. అండ్ 3 వచ్చాయి. ఇంకొకటి ఏంటి అనేది మీరు కామెంట్‌లో చెప్పాలి నాకు. బి లెటర్‌లో ఉంటుంది ఆ ఇడియమ్. దాని మీనింగ్ కూడా సేమ్. టాక్స్ అబౌట్ వన్స్ అకంప్లిష్మెంట్స్. ఓకే. రైట్. నెక్స్ట్ ఈస్ ఆల్ట్రుయిస్ట్. దిస్ ఈస్ ఆల్సో నౌన్. ఓకే. ఆల్ట్రుయిస్ట్ అంటే ఎవరు? వన్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వెల్‌ఫేర్ ఆఫ్ అదర్స్. అంటే తన గురించి తాను ఆలోచించుకోకుండా వేరే వాళ్ళ గురించి ఆలోచించుకుంటాడు. ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దామా? అదర్స్. ఈ వర్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అదర్స్ అనే వర్డ్ ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో ఒక రూట్ వర్డ్ ఉంటుంది. దాని ఏంటంటే ఆల్టర్. ఆల్టర్ అంటే అదర్ అని అర్థం. ఓకే.
సెకండ్ సెషన్‌లో వస్తది ఆల్టర్ గురించి. ఆల్టర్ అన్నప్పుడు అదర్. ఆల్టర్ అని ఎప్పుడొచ్చినా కూడా అదర్ అని అర్థం. అందుకే మనకి క్వెషన్స్ కూడా ఇలాగే ఇస్తూ ఉంటాడు. వన్ హూ వర్క్స్ ఫర్ ద వెల్‌ఫేర్ ఆఫ్ అదర్స్ అని అంటాడు. ఓకే. వన్ హూ వర్క్స్ ఫర్ ద వెల్‌ఫేర్ ఆఫ్ అదర్స్ అంటే ఈ వర్డ్ ఖచ్చితంగా ఇస్తాడు. అదర్స్ అన్న వర్డ్. సో, ఆల్టర్ అంటే అదర్ అని నువ్వు ఇప్పుడు నేర్చుకున్నావు. సో, వెల్‌ఫేర్ ఆఫ్ అదర్స్ అని అంటున్నాడు కాబట్టి ఆప్షన్‌లో కూడా ఆల్టర్ ఉంది కదా! యెస్ చూడండి. సో, ఆల్ట్రుయిస్ట్. ఈ ఆప్షన్‌ని నువ్వు పిక్ చేసుకుంటావు. సో, ఈ వర్డ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్‌సీలో చాలా సార్లు అడిగాడు. వన్ హూ వర్క్స్ ఫర్ ద వెల్‌ఫేర్ ఆఫ్ అదర్స్ అని అంటాడు. సింపుల్‌గా, గుడ్డిగా, స్ట్రెయిట్‌గా ఏం పెట్టాలి ఆన్సర్ ఆల్ట్రుయిస్ట్. ఎందుకు? ఆల్టర్ అంటే అదర్ అని మనం నేర్చుకుంటాము. నేర్చుకోబోతున్నాము కూడా. సో, ఎందుకు మరి హెల్ప్ జేస్తారు? వై? ఎందుకు? ఈ అదర్స్, అదర్స్ అని ఎప్పుడు ఎందుకంటారు? వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించుకుంటారు అంటే, సీక్రెట్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్ ఏంటి అంటే సర్విస్. సర్విస్ ప్రొవైడ్ చేయడమే అదే ట్రూ హ్యాపీనెస్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి. వేరే వాళ్ళకి హెల్ప్ జేస్తే వచ్చే సంతోషమే అది నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా కూడా రాదు. సో, అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉంటుంది. సో, మరెందుకు చేస్తారు? పోనీ వాళ్ళకేమైనా ప్రాఫిట్స్ ఒస్తాయా? నో. ఏమి ఆశించకుండా హెల్ప్ చేసేవాడిని ఆల్ట్రుయిస్ట్ అని అంటారు. ఎగ్జాంపుల్స్ చెప్పండి. మదర్ తెరీసా, రతన్ టాటా అంతెందుకు ఈవెన్ కోవిడ్ లాక్‌డౌన్‌లో మైగ్రెంట్ వర్కర్స్‌కి ఎక్కువగా హెల్ప్ చేసింది ఎవరు? సోనూ సూద్. అప్పుడు అతన్ని న్యూస్ పేపర్స్‌లో ఇచ్చారు. సోనూ సూద్ అన్ ఆల్ట్రుయిస్ట్ అని చెప్పి. సోనూ సూద్, గుడ్ సమారిటన్ అని చెప్పి. గుడ్ సమారిటన్ ఈస్ అన్ ఇడియమ్. ఓకే. సో, గుడ్ యాక్చువల్‌గా నేను మిమ్మల్ని అడగాలి ఈ క్వెషన్. బట్ చేసిందలా. సో, ఆల్ట్రుయిస్ట్ అన్న గుడ్ సమారిటన్. గుడ్ సమారిటన్ ఈస్ అన్ ఇడియమ్. ఓకే. ఇట్స్ అన్ ఇడియమ్. సో, గుడ్ సమారిటన్ ఆర్ ఆల్ట్రుయిస్ట్ ఆర్ ఫిలాంథ్రోపిస్ట్ ఇవన్నీ కూడా ఒకటే. సినానిమ్. అర్థమైతుంది కదా! ఆల్ట్రుయిస్ట్‌కి సినానిమస్ గుడ్ సమారిటన్. వన్ హూ వర్క్స్ ఫర్ ద వెల్‌ఫేర్ ఆఫ్ అదర్స్ ఈస్ కాల్డ్ ఆల్ట్రుయిస్ట్. నెక్స్ట్ మనం ఇంట్రోవర్ట్, ఎక్స్‌ట్రోవర్ట్ అండ్ యాంబివర్ట్స్ అన్న వర్డ్స్ నేర్చుకుందాం. సీ ఇంట్రోవర్ట్ అంటే టర్న్స్ థాట్స్ ఇన్‌వర్డ్. ఎక్స్‌ట్రోవర్ట్ అంటే టర్న్స్ థాట్స్ అవుట్‌వర్డ్. యాంబివర్ట్ అంటే టర్న్స్ థాట్స్ బోత్ ఇన్‌వర్డ్ అండ్ అవుట్‌వర్డ్. అసలు ఈ డెఫినిషన్స్ చదివితే మనకేం అర్థం కావట్లేదు కదా! ఇప్పుడు చూడండి అర్థమైతది. నౌ అసలు ఫస్ట్ ఇంట్రోవర్ట్ అంటే ఎవరు? ఇంట్రోవర్ట్ అంటే ఎప్పుడు ఒక్కడే ఉండడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే వాడు భయపడతాడు. నేను మాట్లాడితే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఆలోచిస్తూ ఎవ్వరితో ఉండడు. ఒక్కడే ఉంటాడు. సో, వాడినే మనం ఇంట్రోవర్ట్ అని అంటాం. ఎక్స్‌ట్రోవర్ట్ అంటే ఎవరు? వాళ్ళు ఏమనుకుంటున్నారనేది మనకనవసరం. మన మైండ్‌లో ఏముందో అది బయట పెట్టాలి. థట్ ఈస్ ఎక్స్‌ట్రోవర్ట్. యాంబివర్ట్ అంటే ఒకసారి అలా ఉంటారు, ఒకసారి ఇలా ఉంటారు. అంటే ఒకసారి ఇంట్రోవర్ట్‌గా ఉంటారు, ఒకసారి ఎక్స్‌ట్రోవర్ట్‌గా ఉంటారు. నౌ ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. అసలు ఈ డెఫినిషన్ ఏంటో చూద్దాం. సీ హియర్ ఇంట్రోవర్ట్ ఇది మన బ్రెయిన్. మన బ్రెయిన్‌లోనే థాట్స్ అనేవి మొదలవుతాయి. ఏంటివన్నీ? థాట్స్ ఆలోచనలు. కానీ థాట్స్ మన బ్రెయిన్‌లో మొదలయ్యాయి. ఆరిజినేట్ అయ్యాయి. అయితే ఇంట్రోవర్ట్ అన్న పర్సన్ యొక్క బ్రెయిన్‌లో ఏమవుతదంటే ఈ ఆలోచనలు ఇక్కడ మొదలయ్యాయి కదా! వీడు బయట వ్యక్తపరచడు. అంటే థాట్స్ అన్నిటిని కూడా బయట పెట్టడు. అంటే ఈ థాట్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళకుండా అవి లోపలే ఉంటాయి. బయట వెళ్ళవవి. ఇలా లోపలే ఉంటాయి. లోపలే ఉంటాయి. లోపలే ఉంటాయి. లోపలే ఉంటాయి. ఇప్పుడు డెఫినిషన్ అర్థమైతది చూడండి. టర్న్స్ థాట్స్ ఇన్‌వర్డ్. ఇంట్రోవర్ట్ ఏం చేస్తాడు? ఈ థాట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇన్‌వర్డ్ డైరెక్షన్‌లోనే ఉంటాడు. బయట పెట్టడు. దాన్ని టర్న్స్ థాట్స్ ఇన్‌వర్డ్ అని అంటారు. ఇంట్రోవర్ట్ ఈస్ ఎ సబ్జెక్ట్. టర్న్స్ అనేది వర్బ్. థాట్స్ అనేది ఆబ్జెక్ట్. సో, ఇంట్రోవర్ట్ ఏం చేస్తాడు? ఈ థాట్స్‌ని టర్న్ చేస్తాడు. ఎందుకు అంటే వర్ట్ అంటే టర్న్ అని నువ్వు థర్డ్ సెషన్‌లో నేర్చుకుంటావు. ఈ సెషన్‌లో కేవలము డెఫినిషన్ మాత్రమే అర్థం చేసుకోవాలి. ఇంట్రోవర్ట్ అంటే టర్న్స్ థాట్స్ ఇన్‌వర్డ్. వాడి మైండ్‌లో ఆ థాట్స్ ఆరిజినేట్ అవుతాయి కదా! అవన్నీ ఏ డైరెక్షన్‌లో ఫ్లో అవుతాయి? ఇన్‌వర్డ్ డైరెక్షన్‌లోనే ఫ్లో అవుతాయి. టర్న్స్ థాట్స్ ఇన్‌వర్డ్స్ బయటికి పోనీయడు వాడు. లోపలే ఉంటాయి అవి. అలాంటి పర్సన్‌ని ఇంట్రోవర్ట్ అని అంటాం. నౌ మనకి ఎగ్జామ్‌లో ఈ డెఫినిషన్ ఎక్కువగా ఇవ్వడు. ఏ డెఫినిషన్ ఇస్తాడు అంటే, సోషల్‌గా మింగిల్ అవ్వడం అంటే ఏంటి? అందరితో మాట్లాడడం దట్ ఈస్ సోషల్. మరిప్పుడు చెప్పండి ఇంట్రోవర్ట్ అంటే సోషల్ పర్సనా? కాదు. అన్‌సోషల్. ఓకే. అన్‌సోషల్. సో, ఈ వర్డ్ ఇస్తూ ఉంటాడు. ఇంట్రోవర్ట్ అంటే అన్‌సోషల్‌గా ఉండే వ్యక్తి. ఈ వర్డ్ రావచ్చు రేపొద్దున మనకి. నెక్స్ట్ సాలిట్యూడ్. సాలిట్యూడ్ దిస్ వర్డ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సాలిట్యూడ్ అన్న వర్డ్ ఇస్తూ ఉంటాడు. సాలిట్యూడ్ ఏముందో చూడండి ఇక్కడ సోలో లైఫ్ సో బెటర్ అని మనం వినుంటాం. సో, సాలిట్యూడ్. సాలిట్యూడ్ ఈస్ నౌన్. వాట్ ఈస్ సాలిట్యూడ్? స్టేట్ ఆఫ్ బీయింగ్ అలోన్.
State of being alone. Tell me what is the difference between alone and lonely. అలోన్‌కి, లోన్లీకి డిఫరెన్స్ ఏమిటి? అలోన్ అంటే నువ్వు ఒక్కడివే ఉంటావు. కానీ అది నువ్వు ఎంజాయ్ చేస్తావు. లోన్లీ ఏంటంటే ఇక్కడ కూడా నువ్వు ఒక్కడివే ఉంటావు. కానీ అది నీకు పెయిన్‌ఫుల్‌ని ఇస్తది. ఓకే. సో, అలోన్ అనేది ఒక పాజిటివ్ వర్డ్. లోన్లీ అనేది నెగెటివ్ వర్డ్. ఈ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. సో, సాలిట్యూడ్ ఈస్ నాట్ లోన్లీ. సాలిట్యూడ్ ఈస్ అలోన్. సాలిట్యూడ్ ఈస్ అలోన్. లోని మనం తెలుగులో ఏమంటాం? అలోన్ అంటే ఏకాంతం అంటాం. లోన్లీ అంటే ఒంటరితనం అంటాం. ఏకాంతంగా ఉండడం అనేది పీస్‌ఫుల్‌నిస్తది. సో, ఏకాంతం అనేది పాజిటివ్ వర్డ్. ఒంటరితనం అనేది నెగెటివ్ వర్డ్. రైట్? సో, ఎప్పుడైనా మనం అలోన్‌గా ఉంటామో అప్పుడే మన బ్రెయిన్ చాలా బాగా పనిచేస్తది. ఓకే. సో, సాలిట్యూడ్ హెల్ప్స్ అస్ టు థింక్ డీప్‌లీ. వి కెన్ క్రియేట్ వండర్స్. రైట్? అందుకే చెప్తూ ఉంటారు సాలిట్యూడ్ ఈస్ పీస్, లోన్లీనెస్ ఈస్ పెయిన్ అని చెప్పి. సో, హియర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ సాలిట్యూడ్, నాట్ లోన్లీ. సాలిట్యూడ్ ఈస్ లోన్ విచ్ ఇస్ అ పాజిటివ్ వర్డ్. లోన్లీ ఈస్ నెగెటివ్ వర్డ్. రైట్? సో, రేపొద్దున మనకి ఎగ్జామ్‌లో ఇంట్రోవర్ట్, అన్‌సోషల్, సాలిట్యూడ్ అన్న పదాలు కనిపిస్తాయి. సో, వాట్ ఈస్ ఇంట్రోవర్ట్? ఇంట్రోవర్ట్ అంటే టర్న్స్ థాట్స్ ఇన్‌వర్డ్. ఇలా అన్నా ఇవ్వచ్చు, లేదా అన్‌సోషల్ అన్నా ఇవ్వచ్చు, లేదా సాలిట్యూడ్ అయినా ఇవ్వచ్చు. ఎక్స్‌ట్రోవర్ట్ అంటే ఏంటి? ఎక్స్‌ట్రోవర్ట్ అంటే టర్న్స్ థాట్స్ అవుట్‌వర్డ్. సేమ్ వాళ్ళ బ్రెయిన్ ఇది. బ్రెయిన్‌లో ఆలోచనలు మొదలయ్యాయి. ఈ థాట్స్ మొదలయ్యాయి కదా! వీళ్ళెంత ఈగర్‌గా ఉంటారంటే, ఈ థాట్స్‌ని బయటకు వేరే వాళ్ళకి చెప్దామా అని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళ థాట్స్ డైరెక్షన్‌లో వెళ్ళాయి. అవుట్‌వర్డ్ డైరెక్షన్, ఔట్ స్పోకెన్ వీళ్ళందరూ కూడా. సో, అవుట్‌వర్డ్ డైరెక్షన్‌లో వాళ్ళ థాట్స్ వెళ్తే వాళ్ళని మనం ఎక్స్‌ట్రోవర్ట్ అని అంటాము. దే ఆర్ ఫుల్ ఆఫ్ లైఫ్. దే ఆర్ ద లైఫ్ ఆఫ్ ద పార్టీ. దే ఆర్ ఫుల్ ఆఫ్ హై స్పిరిట్స్. దే లవ్ టు బీ విత్ లాట్స్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే దే టర్న్ థాట్స్ అవుట్‌వర్డ్స్. వాళ్ళ థాట్స్‌ని ఎప్పుడు కూడా అవుట్‌వర్డ్ డైరెక్షన్‌లో ఫ్లో అయ్యేటట్టు చూస్తారు. ఎవరు వాళ్ళు? ఎక్స్‌ట్రోవర్ట్స్. సో, ఈ మూవీ తెలుసు కదా! 'జబ్ వి మెట్'. 'జబ్ వి మెట్‌లో' కరీనా కపూర్ యొక్క క్యారెక్టర్, ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఏదైతే ఉంటదో, తను మాట్లాడుతుంటది. ఎప్పుడు మాట్లాడుతుంటది. దట్ ఈస్ ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ఎక్స్‌ట్రోవర్ట్. నెక్స్ట్ కమింగ్ టు యాంబివర్ట్. అగైన్ యాంబివర్ట్ ఈస్ నౌన్ హియర్. సో, యాంబివర్ట్ ఏం చేస్తారు అంటే చూడండి వాళ్ళ బ్రెయిన్ ఇది. ఓకే. వాళ్ళలో థాట్స్ మొదలైతాయి. ఏ థాట్ బయట చెప్పాలి? ఏ థాట్ బయట చెప్పకూడదు అనేది తెలుసు. ఎవరికి? యాంబివర్ట్‌కి. అవును. మీరెవరు? ఇంట్రోవర్ట్సా? ఎక్స్‌ట్రోవర్ట్సా? చెప్పండి. మరీ ఇంట్రోవర్ట్స్ ఉండకూడదు. మరీ ఎక్స్‌ట్రోవర్ట్స్‌గా ఉండకూడదు. మధ్యస్థనంగా ఉండాలి. అంటే యాంబివర్ట్‌గా ఉండాలి. అంబివర్ట్‌గా ఉండాలి. ఎందుకు అంటే, మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ దగ్గర ఎక్స్‌ట్రోవర్ట్‌గా ఉండాలి. కానీ స్ట్రేంజర్స్ దగ్గర ఇంట్రోవర్ట్‌గా ఉండాలి. అంటే ఆ జ్ఞానం ఉండాలి అట్‌లీస్ట్. సో, అంబివర్ట్‌గా ఉండాలన్నమాట. సో, అంబివర్ట్ అంటే ఏంటి? టర్న్స్ థాట్స్ బోత్ ఇన్‌వర్డ్ అండ్ ఔట్‌వర్డ్. ఈ సెషన్‌లో నేను వర్డ్స్‌ని స్ప్లిట్ చేస్తూ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఫస్ట్ సెషన్ ఆఫ్ ఎవ్రీ చాప్టర్ ఈస్ జస్ట్ అన్ ఇంట్రొడక్షన్, ఈస్ జస్ట్ అ డిస్క్రిప్షన్. మనం ఫాలోయింగ్ సెషన్స్‌లో అంటే ఆ పర్టిక్యులర్ చాప్టర్‌లో ఫాలోయింగ్ సెషన్స్ ఉంటాయి కదా! దాంట్లో నేను ఇలా స్ప్లిట్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్ వర్డ్స్. దిస్ సెషన్ ఈస్ ఆల్ అబౌట్ డిస్క్రిప్టివ్. రైట్? నెక్స్ట్ వర్డ్ ఈస్ మిసాంథ్రోప్. మిసాంథ్రోప్ అంటే వన్ హూ హేట్స్ పీపుల్. ఎందుకు అంటే నెక్స్ట్ సెషన్స్‌లో మనం నేర్చుకుంటాము. యాంథ్రోపోస్ అంటే మ్యాన్‌కైండ్ అని నేర్చుకుంటాం. ఓకే. మ్యాన్‌కైండ్ అని నేర్చుకుంటాము. అండ్ దెన్ మీసో ఈస్ ప్రిఫిక్స్. దీని మీనింగ్ హేట్ అని నేర్చుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మిసాంథ్రోప్ అంటే ఆ పర్సన్‌ని మనం మిసాంథ్రోప్ లేదా మిసాంథ్రోపిస్ట్ అని అంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ నౌన్. సో, మిసాంథ్రోప్ అంటే వన్ హూ హేట్స్ పీపుల్. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్ వర్డ్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిఫిక్సెస్ వి విల్ గెట్ టు నో ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్. ఓకే. సో, మిసాంథ్రోప్ అంటే మనుషులని ద్వేషించేవాడని మిసాంథ్రోప్. నెక్స్ట్ హియర్ సి మీసోగైనిస్ట్. మీసోగైనిస్ట్ ఇన్ అదర్ వర్డ్ విత్ ద ప్రిఫిక్స్ మీసో. మీసో అంటే హేట్ అని నేర్చుకున్నాం. అయితే ఆహ్, నెక్స్ట్ సెషన్స్‌లో మనం నేర్చుకుంటాం గైనకాలజిస్ట్ అంటే డాక్టర్స్. చాప్టర్ 2 టాక్స్ అబౌట్ డాక్టర్స్ అండ్ స్పెషలైజేషన్స్. సో, అక్కడ మనం గైనకాలజిస్ట్ అంటే ఎవరు? ఆబ్‌స్టెట్రిషియన్ అంటే ఎవరు? అనేది మనం నేర్చుకుంటాం. గైనకాలజిస్ట్ అంటే ఎవరు చెప్పండి? మనకు తెలిసిందే అది. సో, ఫీమేల్ ఎయిల్మెంట్స్, ఫీమేల్‌కి సంబంధించిన డిసీజెస్, డిజార్డర్స్ చూసే డాక్టర్‌నే మనం గైనకాలజిస్ట్ అని అంటాం. సో, గైనీ అని ఎక్కడ వచ్చినా కూడా జీవైఎన్ గైనీ అని ఎక్కడ వచ్చినా దాని మీనింగ్ ఫీమేల్ అని అర్థం. ఫీమేల్. సో, ఫీమేల్ ఎయిల్మెంట్స్‌ని చూసే డాక్టర్ గైనకాలజిస్ట్. నౌ ఇక్కడ గైనీ అనే
రూట్ వర్డ్ ఉంది. మీసో అనేది ప్రిఫిక్స్. మీసో అంటే హేట్, గైనీ అంటే ఫీమేల్. అంటే ఇప్పుడు చెప్పండి 2 కలపండి. మీసోగైనిస్ట్ అంటే వన్ హూ హేట్స్ విమెన్. ఓకే. వన్ హూ హేట్స్ విమెన్ ఈస్ కాల్డ్ మీసోగైనిస్ట్. నెక్స్ట్ సిమిలర్ వర్డ్ ఈస్ మీసోగామిస్ట్. స్ప్లిట్ చేసినప్పుడు మీసో అంటే హేట్. ఇది ఆల్రెడీ మనం నేర్చుకుందే. మళ్ళీ నేర్చుకుంటాం. మీసో మీన్స్ హేట్. గామిస్ట్. నౌ సీ హియర్ గామోస్ మీన్స్ మ్యారేజ్. గామోస్ మీన్స్ మ్యారేజ్. ఓకే. ఎక్కడ విన్నాము? వినుంటాం మన క్లాసెస్, మన స్కూలింగ్స్‌లో విన్నాము. గ్యామేట్స్ వినున్నాం. ఓకే. గ్యామేట్స్ ఫీమేల్ గ్యామేట్, మేల్ గ్యామేట్ ఫెర్టిలైజేషన్ అయిపోయి జైగోట్ ఫార్మ్ అయ్యి, ఫీమేల్ గ్యామేట్, మేల్ గ్యామేట్ ఈ ఫెర్టిలైజేషన్ ఎప్పుడు జరుగుతది అంటే ఆఫ్టర్ మ్యారేజే. అందుకని గామోస్ అంటే మ్యారేజ్. ఈ వర్డ్ తెలిస్తే ఈ వర్డ్ కూడా తెలుస్తది. గామోస్ అంటే మ్యారేజ్. సో మీసోగామిస్ట్ అంటే వన్ హూ హేట్స్ మ్యారేజ్. ఓకే. సో ఇది కూడా a person. Any person who hates marriage is called a mesogamist. He says no to marriage. ఎందుకు? Why do they hate marriage? Because they don't like binding. ఓకే. సో మ్యారేజ్ తర్వాత రెస్పాన్సిబిలిటీస్, బైండింగ్ అనేది ఉంటది. ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పేసి అందుకే భయపడతారు మోస్ట్‌లీ చాలా మంది. ఓకే. సో మీసోగామిస్ట్ మీన్స్ వన్ హూ హేట్స్ మ్యారేజ్. నెక్స్ట్ వర్డ్ చూడండి ఎస్థెటిక్. దిస్ ఈస్ ఆల్సో ఎ నౌన్. అంటే ఆ పర్సన్ అంటారు ఎస్థెటిక్ అని. ఏ పర్సన్ అంటారు? వన్ హూ లివ్స్ ఎ సింపుల్ సెల్ఫ్ డిసిప్లిన్డ్ లైఫ్. అంటే ఏంటి? వాళ్ళకి ఎలాంటి లగ్జరీస్ ఉండకూడదు. నో లగ్జరీస్, నో ప్లెజర్స్, సింపుల్ ఆస్టర్ లైఫ్. ఆస్టర్ అన్న వర్డ్ కూడా మనకి ఇంపార్టెంటే. ఇది ఇస్తూ ఉంటాడు. రైట్. సో సెల్ఫ్ డినై అంటే వదిలేయడం అన్నమాట. ఎవరిని వదిలేశారు? వాళ్ళనే వదిలేశారు. సెల్ఫ్ డినయల్. దిస్ ఆల్సో క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. సో ascetic means one who lives a very simple, self disciplined, with no pleasures, no luxuries, simple austere life is called ascetic. Okay. Simple గా చెప్పాలి అంటే a monk. ascetic is a monk. Monks తెలుసు కదా, సాధారణ జీవితాన్ని గడిపేవాళ్ళు. సింపుల్ ఫుడ్, లెస్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, ఫ్లెష్, నో ప్లెజర్స్, నో లగ్జరీ. ఎందుకంటే దే బిలీవ్ దట్ దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఎ గుడ్ లైఫ్. సో అందుకే వాళ్ళు చాలా సింప్లిసిటీగా ఉంటారు. సింపుల్ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటారు. ascetic. సో ascetic is one who lives a simple self disciplined life, avoiding pleasures, luxuries, self denial లేదా austere life అని అడుగుతున్నప్పుడు మనం ascetic అని ఈజీగా ఆన్సర్ చేయాలి. ఇది సెషన్ 1 గురించి. ఎక్కడ కూడా నేను వర్డ్ ని స్ప్లిట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. జస్ట్ డిస్క్రిప్షన్, ఆ వర్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసిన సెషన్ మాత్రమే. సో ప్రతి చాప్టర్ లో ఫస్ట్ సెషన్ అనేది ఇలా ఓవర్ వ్యూ మాత్రమే ఉంటుంది. రైట్. సో సెషన్ లో ఈ 10 వర్డ్స్ ఇప్పుడు నేర్చుకున్నాం కదా. ఈ 10 వర్డ్స్ నేర్చుకున్నాం, ఒక్కసారి రివైజ్ చేద్దామా? ఇది ఫస్ట్ వన్, ఈగోయిస్ట్. ఈగోయిస్ట్ అంటే ఏంటి? వన్ హూ బిలీవ్స్ ఇన్ సెల్ఫ్ అడ్వాన్స్మెంట్. అంటే వాడి గురించి వాడు ఆలోచించుకునే వాడిని ఈగోయిస్ట్ అని అంటారు. ఈగోయిస్ట్ అంటే ఎవరు? టీ ఫర్ టాక్. వన్ హూ టాక్స్ అబౌట్ వన్స్ అకంప్లిష్మెంట్, సక్సెస్ లేదా బ్యూటీ ఈస్ కాల్డ్ ఈగోటిస్ట్. ఆల్ట్రుయిస్ట్ అంటే ఎవరు? వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. ఇది ఉంటే చాలు మన ఆన్సర్ ఆల్ట్రుయిస్ట్ పెట్టేయడమే. ఎందుకు? ఆల్టర్ అంటే అదర్ అని నేర్చుకున్నాం కాబట్టి. ఇంట్రోవర్ట్ earns thoughts inward, earns thoughts outward is extrovert, earns thoughts both inward and outward is called ambivert. What is misanthrope? Meso means hate. So one who hates people is called misanthrope. One who hates women is called misogynist. One who hates marriage is called mesogamist, because gamos is nothing but marriage అని మనం థర్డ్ సెషన్ లో నేర్చుకోబోతున్నాం. అండ్ దెన్ లాస్ట్ is ascetic. Ascetic is both noun as well as adjective. So ascetic is one who leads a very simple life, self denial లేదా a person with no pleasures is called an ascetic. రైట్. సో ఇవి నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ సెషన్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చేద్దాం. ఇప్పుడు సెషన్ నేర్చుకున్నాం కదా. ఈ సెషన్ కి సంబంధించి మ్యాథ్ ద ఫాలోయింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇస్ మ్యాథ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. దీంట్లో కాలమ్ ఏ లో వర్డ్స్ ఇచ్చాడు, కాలమ్ బి దాని యొక్క డెఫినేషన్. ఫస్ట్ ఏం చేద్దామంటే డెఫినేషన్ చదివిన తర్వాత వర్డ్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ కాలమ్ బి చదువుతాం, తర్వాత కాలమ్ ఏ చదువుదాం. సో earns thoughts inward అని అంటున్నాడు కాబట్టి ఇంట్రోవర్ట్. సో ఫోర్త్ వన్ కి ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వన్ హూ హేట్స్ మ్యారేజ్ అంటే మీసోగామిస్ట్. గామోసే కదా. సో అందుకే నైన్త్ వన్ కి ఆన్సర్ ఏంటి?
టాక్స్ అబౌట్ అకంప్లిష్మెంట్స్, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు ఎవరు? ఈగోటిస్ట్. సో సెకండ్ వన్ ఆన్సర్ ఏంటి? సి. వన్ హూ హేట్స్ పీపుల్, పీపుల్ అంటే ఆంథ్రోపోస్ మీన్స్ పీపుల్, మ్యాన్ కైండ్ అని చెప్పాను. మీసో మీన్స్ హేట్. సో మిసాంథ్రోప్ ఈస్ వన్ హూ హేట్స్ పీపుల్. సో సెవెంత్ ఆన్సర్ ఇస్ డి. ఆల్ట్రుయిస్ట్ అంటే వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ అని చెప్పాను. ఎక్కడుంది? ఇక్కడుంది చూడండి, వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. సో థర్డ్ వన్ ఆన్సర్ ఇస్ ఎఫ్. నెక్స్ట్, బిలీవ్స్ ఇన్ సెల్ఫ్ అడ్వాన్స్మెంట్ అంటే వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకునేవాడు ఎవరు? ఈగోయిస్ట్. సో ఫస్ట్ వన్ ఆన్సర్ ఇస్ జీ. నెక్స్ట్, టర్న్స్ థాట్స్ బోత్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్. బోత్ ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఏమవుతుంది? అంబివర్డ్, బికాస్ అంబి మీన్స్ బోత్ అని మనం థర్డ్ సెషన్ లో నేర్చుకోబోతున్నాము. సో సిక్స్త్ వన్ ఆన్సర్ ఏంటి? హెచ్. నెక్స్ట్, హేట్స్ విమెన్. హేట్స్ అంటే మీసో, విమెన్ అంటే గైనిస్ట్, గైనీ. సో మీసో గైనిస్ట్ ఇస్ నథింగ్ బట్ హేట్స్ విమెన్. ఆన్సర్ ఇస్ ఐ. టర్న్స్ థాట్స్ అవుట్వర్డ్ అంటే ఎక్స్ట్రోవర్ట్. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏం చూడలేదు. యా. డస్ నాట్ పర్సీవ్ ప్లెజర్స్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే నో ప్లెజర్స్. నో ప్లెజర్స్ అని వాడు ఎవరు? ఎస్థెటిక్ పర్సన్. ఓకే. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ చూడండి. ఈజ్ అన్ ఎగోయిస్ట్ సెల్ఫిష్. సెల్ఫిష్ గా ఆలోచిస్తాడా ఈగోయిస్ట్? ఎస్, సెల్ఫిష్ గా ఆలోచిస్తాడు. సో ఆన్సర్ ఏంటి? ఎస్. ఈజ్ మోడెస్టీ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ఈగోయిస్ట్? వాట్ ఈస్ మోడెస్టీ? మోడెస్టీ అంటే హంబుల్ గా ఉండడం, డౌన్ టు ఎర్త్ గా ఉండడం. కొంతమంది ఉంటారు ఓ గొప్పలు చెప్పేసుకుంటారు, కానీ కొంతమంది డౌన్ టు ఎర్త్ అంటే వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నా కూడా, వాళ్ళు ఎంత రిచ్ అయినా కూడా చాలా సింపుల్ గా ఉంటారు. మోడరేట్ గా ఉంటారు, మోడెస్టీగా ఉంటారు, అంటే ఎక్కువగా చూపించుకోరు అనమాట, హంబుల్ గా ఉంటారు. సో మోడెస్టీ అనేది ఈగోటిస్ట్ కి క్యారెక్టరా అంటే నో. ఎప్పుడు చెప్పుకుంటారు, సెల్ఫ్ దెబ్బ కొట్టుకోవాలి కదా. సో దీనికి ఇది ఆపోజిట్ కాబట్టి మోడెస్టీ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఈగోటిస్ట్. సో ఆన్సర్ ఏంటి? నో. ఈజ్ అన్ ఆల్ట్రుయిస్ట్ సెల్ఫిష్? నో, నాట్ ఎట్ ఆల్. ఆల్ట్రుయిస్ట్ సెల్ఫిష్ కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆల్ట్రుయిస్ట్ సెల్ఫిషా అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏంటి? నో. ఇప్పుడు వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ గురించి ఆలోచించేవాడే ఆల్ట్రుయిస్ట్. సో సెల్ఫిష్ కాదు, అతని గురించి అతను ఆలోచించుకునేవాడు కేవలం ఈగోయిస్ట్ మాత్రమే. డస్ అన్ ఇంట్రోవర్ట్ పే మచ్ అటెన్షన్ టు హిమ్సెల్ఫ్? ఇంట్రోవర్ట్ అతని గురించి ఎక్కువగా ఆలోచిస్తాడా? మచ్ అటెన్షన్ టు హిమ్సెల్ఫ్. ఎస్, ఇంట్రోవర్ట్ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళు బాగా అటెన్షన్ పే చేస్తారు. అంటే నా గురించి ఏమనుకుంటారో, మాట్లాడితే ఏమంటారో, సో ఇది ఆ అటెన్షనే ఉంటది. సో ఎస్, ఇట్ ఇస్ ట్రూ. డస్ అన్ ఎక్స్‌ట్రోవర్ట్ ప్రిఫర్ సాలిట్యూడ్ టు కంపానియన్‌షిప్? ఈ ప్రిఫర్‌కి ఎప్పుడూ కూడా టు అనే ప్రిపోజిషన్ వస్తది. వెరీ వెరీ ఇంపార్టెంట్, మన గ్రామర్‌లో నేర్చుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్స్‌ట్రోవర్ట్ అంట కంపానియన్‌షిప్‌ని కన్నా సాలిట్యూడ్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాడా అని అడుగుతున్నాడు. కంపానియన్‌షిప్, ఇందులో కంపానియన్ అని ఉంది. కంపానియన్ అంటే మనకు ఎవరైనా తోడు ఉండడాన్ని కంపానియన్ అని అంటారు. సాలిట్యూడ్ అంటే ఎలోన్‌గా ఉండడం అని ఇందాకే నేర్చుకున్నాం. ఎక్స్‌ట్రోవర్ట్ సాలిట్యూడ్‌గా ఉండాలనుకుంటాడా? నో. సో ఆన్సర్ ఏంటి? నో. సాలిట్యూడ్ అనేది ఎవరి క్యారెక్టర్? ఇంట్రోవర్ట్ క్యారెక్టర్. ఆర్ మోస్ట్ నార్మల్ పీపుల్ యాంబివర్ట్స్? యెస్, మనందరం కూడా యాంబివర్ట్సే. యెస్. Answer should be yes. Does a misanthrope like people? Miso means hate. So like అన్న వర్డే రాదు అసలు. సో ఆన్సర్ ఏంటి? నో. Does a misogynist enjoy the company of women? No. ఇక్కడ కూడా అంతే. Miso means hate. Women ని hate చేస్తాడు. They will not enjoy the company of women. సో ఆన్సర్ ఏంటి? No. Does an ascetic lead a life of luxury? No. అతను no pleasures, no luxury, simple life అని అంటాడు. ఎవరు? Ascetic. సో ఆన్సర్ ఏంటి? No. Does a mesogamist try to avoid marriage? Mesogamist అంటే one who hates marriage అని చెప్పాను. Yes, he tries to avoid marriage. Yes, answer is yes. Next, one word substitutions ని solve చేద్దాం. First question. Who lives a lonely, austere life is called ascetic. Ascetic. Spelling is important. A-S-C-E-T-I-C. Ascetic. So whenever you're learning a word, please do focus on their spellings because same words will be asked in your spelling test also. Whose interests are turned outward? ఎవరి ఇంట్రెస్ట్ అవుట్వర్డ్ పోతాయి అంటే థాట్స్ టర్న్స్ అవుట్వర్డ్? ఎక్స్ట్రోవర్ట్. ఓకే, ఎక్స్ట్రోవర్ట్. హూ ఇస్ సుప్రీమ్లీ సెల్ఫిష్? సెల్ఫిష్ అనగానే ఈగోయిస్ట్. ఈగోయిస్ట్. హూ హేట్స్ పీపుల్? మిసాంథ్రోప్. మిసాంథ్రోప్. ఓకే. నెక్స్ట్, whose interest are turned inward outward? Inward outward వెళ్ళేది ఎవరు? ambivert.
హూ ఈస్ ఇన్క్రెడిబుల్లీ కన్సీటెడ్ అని చెప్పాను నేను ఇందాక. కన్సీటెడ్ అన్నా, వ్యానిటీ అన్నా, ఈగోటిస్ట్ అన్నా ఒక్కటే అని చెప్పాను. ఓకే. సో ఆన్సర్ ఏంటి? ఈగోటిస్ట్. వన్ హూ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. సీ దిస్ వర్డ్. సీ దిస్ ఫ్రేజ్. వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ పక్కా క్వశ్చన్ ఉంటది. వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ అంటే ఆల్ట్రుయిస్ట్. వన్ హూ హేట్స్ విమెన్. మీసో విమెన్ కదా, గైనిస్ట్. మీసోగైనిస్ట్. ఓకే, మీసోగైనిస్ట్. నెక్స్ట్, హూస్ ఇంట్రెస్ట్స్ ఆర్ టర్న్డ్ ఇన్వర్డ్స్. ఇన్వర్డ్స్ అంటే ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్. ఓకే, ఇంట్రోవర్ట్. నెక్స్ట్, హూ హేట్స్ మ్యారేజ్. హూ హేట్స్ మ్యారేజ్? మీసోగామిస్ట్. మీసోగామిస్ట్. రైట్. ఇలా చదవాలి. ఫస్ట్ ఏం చేస్తాము? మంచిగా నేర్చుకున్నాం, నోట్స్ రాసాం. తర్వాత ప్రతి సెషన్ వెనకాల ఇలా 3 కైండ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. వన్ ఇస్ మ్యాచ్ ద ఫాలోయింగ్, ద అదర్ వన్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆర్ యెస్ ఆర్ నో, అండ్ ద థర్డ్ వన్ ఈస్ యువర్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఇలా ఈ వర్డ్స్‌ని నువ్వు రకరకాలుగా ఎగ్జామ్ రాస్తే ఎందుకు రాదో చెప్పండి. ఈ విధంగా మనం వర్డ్ పార్ మేడ్ ఈజీని నేర్చుకుందాం విత్ ద హెల్ప్ ఆఫ్ రూట్స్, పిక్చర్స్ and followed by exercise, right? So this is about session 1. We will meet in the next session, that is session 2. Thank you.